నియాన్ దీపాలు రాసిన వారు గోపరాజు శారదాదేవి. రేపు ఉదయమే కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్. తప్పదు, ముందు రోజే అన్ని కాగితాలు సిద్ధం చేసుకోవాలి. ఆదివారం సెలవు సాయంత్రానికి చేరుకుంది. ఆదరాబాదరాగా పనులు ముగించుకుని వైజాగ్లో బస్ ఎక్కి కూర్చున్నా. శ్రీకాకుళం నాన్ స్టాప్. NH-16 జాతీయ రహదారిపై వేగంగా పరిగెడుతోంది. శీతాకాలం, చిక్కని చీకటి. రహదారికి ఇరువైపులా నియాన్ విద్యుత్ దీపాలు వెలుగుతూ నిశిరాత్రి నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నాయి. తమ కాంతివలయంలోకి తామే తొంగి పరిశీలిస్తున్నాయి. ఎంత బాగుంది! కిటికీ అద్దాల్లోంచి బయటికి చూస్తుంటే ఏమో అనిపిస్తోంది. అర్థం కాని భావం మెల్లగా మనసును తాకుతోంది. ఒక్క క్షణం నా ఆలోచనలు కూడా అంతరంగంలోకి చూస్తూ వేగంగా వెనక్కి సాగుతున్నాయి. అది 2012, 13 సంవత్సరాల క్రితం మాట. అవును, ప్రమోషన్ వచ్చిన కొత్త. ఆఫీస్ సిబ్బంది ఊర్లో ఇల్లు కోసం వెతుకుతూ బాబాయ్ గారింటికి తీసుకువెళ్లారు. మీ వాళ్లేనంటూ. 70 సంవత్సరాల పెద్దాయన తెల్లటి పంచెలో ఎదురువచ్చి ఆప్యాయంగా పలకరించడంతో ప్రాణం లేచి వచ్చింది. వెనకనే నెమ్మదిగా గుమ్మం దగ్గరకు వచ్చి మెత్తగా నవ్వింది పెద్దావిడ. ఇస్త్రీ చేసిన నేత చీరలో పెద్ద బొట్టు, చేతికి 4 మట్టి గాజులు, తెల్లగా పల్చగా పెద్ద ముత్తైదువు, ఏటికొప్పాక బొమ్మల. ఆయన రమణమూర్తి గారు. వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. సొంత ఊరికి వచ్చి ప్రశాంతంగా తండ్రి కట్టిన మండువా ఇంట్లో ఉంటున్నారట. అబ్బా, అరుగు మీద కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. నాకు కూడా నచ్చింది. మెల్లగా ఒక రూమ్ కావాలి అని అడిగాను అద్దెకి. పెద్దగా ఒక్క నవ్వు. గతుక్కుమన్నాను. ఇక్కడ ఉన్నవే 1-2 బ్రాహ్మణ కుటుంబాలు. నాకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు మీరు. మా పెద్దమ్మాయిలా ఉన్నారు. మాతో పాటు మా పెద్దమ్మాయిలా ఉండండి. మాకు అద్దెతో సమస్య లేదు అంటూ తేలిగ్గా తేల్చేశారు ఆయన. తమ చిన్నతనంలో నలుగురితో పాటు ఉండడం కొత్తేమీ కాదని, తమ తండ్రి దగ్గర ఈ ఇంట్లోనే ఉంటూ ఎంతోమంది చదువుకున్నారని సంతోషంగా చెప్పారు. ఇంకేముంది, మర్నాటి నుండి నా మకం వాళ్ళింట్లోనే, సొంత మనిషిలాగా. వాళ్లలో ఒకరుగా నన్ను కలుపుకొన్నారు. కుటుంబ విషయాలు కూడా నాతో కలబోసుకునేవారు. ఉదయాన్నే కాఫీ తాగుతూ బాబాయ్ గారు కాసేపు కబుర్లు చెప్పేవారు. తన ఉద్యోగ జీవితం ఏజెన్సీ ప్రాంతంలో ఎలా జరిగిందో చెప్తూ ఉండేవారు. చాలా ఆసక్తికరంగా ఉండేది. ఇంకా వినాలనిపించేది. ఉంచింగ్పుట్టు, పెద్దబైలు, మిలియాపుట్టు, సీతంపేట, ఇలా అన్ని ప్రాంతాలని పరిచయం చేసేవారు. రహదారులు లేని రోజుల్లో మైళ్ల కొద్దీ నడక, ఏమీ తినడానికి దొరకనప్పుడు దుంపలు తిన్న సందర్భాలు జ్ఞాపకం చేసుకునేవారు. ITDAలో చేసిన IAS అధికారుల నిబద్ధత, అమాయక ప్రజల జీవన విధానం గురించి చెప్పుకొచ్చేవారు. శ్రద్ధగా వింటున్నానని పొంగిపోయేవారు. నేనే ఏకైక శ్రోత. తన అనుభవసారాన్ని కొంచెం కొంచెంగా అలా వివరించేవారు. నేను కూడా ఓ మంచి పుస్తకం చదివితే వచ్చే అనుభూతి పొందినట్లు సంతోషించేదాన్ని. గడిచిన కాలానికి నేటికి బ్యారేజ్ వేస్తూనే ఏమాత్రం నిరుత్సాహపడేవారు కాదు బాబాయ్ గారు. చాలా సానుకూల దృక్పథంతో ఉండేవారు. ఆ తరం వారసత్వాన్ని, విలువలని ముందుకు తీసుకువెళ్ళగలిగితే జీవితంలోకి ప్రశాంతత వద్దన్నా అదే వస్తుందని నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నా చుట్టూ డబ్బు వెనుక పరిగెడుతూ, ఎండమావిలో నీళ్ల కోసం పరిగెత్తి దప్పికతో అలిసిన మనుషులు కనిపిస్తున్నారు నాకు. నా ఆలోచనా ధోరణిలో నాకు తెలియకుండానే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా కనీసం నా 2 పిల్లల్ని, నా చుట్టూ ఉన్న నలుగురిని ఈ సానుకూల దృక్పథం వైపు నడిచేలా చేయడం నా బాధ్యత అనిపిస్తోంది ఇప్పుడు. పెద్దల సజ్జన సాంగత్యం ఎంత అవసరమో బోధపడుతోంది. పిన్నిగారైతే భోజనానికి లేటుకు వస్తే కొట్టుకుపోయేవారు. కొసరి కమ్మని నయ్య వేస్తూ
ఎంతో ఆప్యాయంగా వడ్డించేవారు. దగ్గర కూర్చుని మితంగా మాట్లాడేవారు. ఏ జన్మబంధమో! మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించేవారు ఆ దంపతులు. వారికి ఒక అబ్బాయి దుర్గాప్రసాద్, ఒక అమ్మాయి లలిత. దుర్గాప్రసాద్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. 25 క్రితం వెళ్ళాడట. తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. కోడలు, 2 మనవలు. మనవలు అక్కడే పుట్టి పెరిగారు. అక్కడి చదువులు పద్ధతులకు అలవాటు పడ్డవాళ్ళు. చుట్టపు చూపుగా రావడమే కానీ ఇండియాలో స్థిరపడాలనే ఆలోచన ఏమాత్రం లేనివాళ్ళు. వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుపడలేరు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉండలేరు. ఏ లోటు లేకపోయినా కొడుకు దూరంలో ఉన్న వెలితి బాధ నాకు వాళ్ళల్లో స్పష్టంగా కనిపించేది. కానీ చిత్రం, హుందాగా ఎప్పుడూ బయటపడేవారు కాదు. నిజం చెప్పొద్దు, వారి అబ్బాయి ఎంత కోల్పోతున్నాడో అని నాకు జాలి వేసేది. మారుతున్న కాలంతో మారుతున్న తరం. ఎవరిని తప్పు పట్టగలం? జీవితానికి డబ్బు సంపాదించడమే పరమావధా అని ప్రశ్నించే వారిని, చేతకాని వాళ్ళు చెప్పే ముచ్చట్లని సమర్థించుకోవడం పరిపాటైపోయింది ఇప్పుడు. ఏం చేస్తాం? అవురా, ఏమిటిది? నాకు ఎదురైన అనుభవాలు నాకే సర్ది చెప్తున్నట్టుగా అనిపించింది. ఇట్టే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. వదిలి వెళ్ళక తప్పదు. వాళ్ళు నా పట్ల చూపిన ఆదరణకి నా కళ్ళు చెమ్మగిల్లాయి. వారి దగ్గర సెలవు తీసుకుని కొత్త స్థానానికి పొట్ట చేతి పట్టుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నాళ్లకి ఇప్పుడు బాబాయ్ గారిని కలుసుకోగలిగాను. సుమారు 8 సంవత్సరాల తర్వాత. పెద్దవాళ్ళు అయ్యారు. అదే ఆప్యాయత, ప్రేమ. బాబాయ్ గారు తన లెదర్ బ్యాగ్లో కాగితాలు సర్దుకుంటున్నారు. అన్ని గారు పెద్ద సూట్ కేసు ముందేసుకుని కూర్చున్నారు. మొహంలో అలసట, చుట్టూ బట్టలు, వస్తువులు చిందరవదగా పడి ఉన్నాయి. ఏమిటి హడావిడి? ఎక్కడికి ప్రయాణం? బంధువుల వివాహానికి అనుకుంటా. అడగకుండా ఉండలేకపోయాను. లేదమ్మా, ఇదిగో వీసా పాస్పోర్ట్ సిద్ధం చేసుకున్నాం. ఈ సరంజామా ఇప్పటి నుండి సర్దుకోకపోతే అవ్వదు. ఒక్క నిమిషం ఆగి గట్టిగా ఊపిరి తీసుకున్నారు బాబాయ్ గారు. చెప్పడం కొనసాగించారు. అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇంకా అక్కడే ఉండిపోతాం అంటూ చెప్పడం మొదలుపెట్టారు. పెద్దాయన కంఠంలో ఉద్విగ్నం. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కదా. కొడుకుతో సంతోషంగా ఉండేవారు అనుకున్నాను. బాబాయ్ గారు చెప్పుకుంటూ పోతున్నారు. పిన్నిగారు బొమ్మలా చూస్తున్నారు. అవును అమ్మాయి గారు, రేపు నాకు ఏదైనా అయితే అక్కడి నుంచి రావడానికి ఫ్లైట్ దొరకాలి. ఇక్కడే రావడానికి 4 రోజులు పడుతుంది. ఈలోగా నన్ను మార్చిలో ఎవరు పడతారు? అక్కడికి వచ్చి వెతుక్కోవడానికి వాడు ఏం కష్టపడతాడు? సూర్యం ఒక్కతే అయిపోతుంది. నాకు నచ్చలేదు. అందుకే ఈ ఫిబ్రవరిలోనే మా అమెరికా ప్రయాణం. ఇక అక్కడే అన్నీ చాలా స్థిరంగా, స్పష్టంగా అంటున్న బాబాయ్ గారిని చూసి అవాక్కయ్యాను. ఏమి స్థితప్రజ్ఞత! నిర్వికారంగా చూస్తున్నారు పిన్నిగారు. పిన్న వయస్కులు ఎన్నో రంగుల కలలతో అమెరికాకి ఎగిరిపోవాలనుకుంటారు. కానీ ముదిమి వయసులో ఇలా కూడా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. జీవన మలసంజి వేళలో ఈ నిశ్శబ్ద సంగీతం. ఈ ప్రయాణం ముందుకు సాగాల్సిందే మరి. నిశరాత్రిలో నిలబడ్డ నియాన్ దీపాల్లాగే ఉన్నారుగా ఇద్దరు.